ఈ వీడియోలో మనం కౌంటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కౌంటర్స్ అనేది మనకి ఒక బ్లాక్ బాక్స్ తీసుకోండి. ఈ బ్లాక్ బాక్స్లో మనకి ఏముంటాయంటే కౌంటర్ సంబంధించి మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం ఒక క్లాక్ ఇన్పుట్ ఇస్తూ ఉంటాం. ఈ క్లాక్ యొక్క చేంజెస్ బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క స్టేట్ అనేది మనకి మారుతూ ఉంటుంది. అయితే మనం ఎన్ని క్లాక్స్ ఇచ్చామో ఆ నెంబరే మనకి ఏమవుతుందంటే మనకి కావాల్సిన కౌంటింగ్ నెంబర్ అన్నమాట. సో ఇలా మనం ప్రతి క్లాక్కి ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ మారి మనకి ఏమవుతుందంటే ఫైనల్గా ఎన్నిసార్లు ఈ క్లాక్ వల్ల ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్స్ మారాయో మనకి కౌంట్ చేసి అవుట్పుట్గా మనకి ఇస్తాయి. సో అదే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ అవుతుంది. అయితే ఈ కౌంటర్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి సింక్రనస్, ఇంకోటి ఎసింక్రనస్. ఈ ఎసింక్రనస్ని మనం ఏమంటామంటే రిపుల్ కౌంటర్ అంటారండి. అయితే ఈ రిపుల్ కౌంటర్ మనకి చాలా సింపుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ చేయడానికి. అదే ఎసింక్రనస్ అయితే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో క్లాసిఫికేషన్ అదే కంపారిజన్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో మీరు మనకి చూస్తే డి అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి ఏమవుతుందంటే ఎసింక్రనస్ కౌంటర్స్ని ఫ్రేమ్ చేస్తాయి జనరల్గా. సో ఎన్ బిట్ మీరు కానీ కౌంటర్ మీరు ఇస్తే ఫర్ ఎన్ బిట్ కౌంటర్ మనకి ఏమవుతుందంటే ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి అవసరపడతాయి. అలాగే 2 power n స్టేట్స్ని మనం కౌంట్ చేయొచ్చు ఎన్ బిట్ కౌంటర్తో. అయితే మీరు కంపారిజన్ కానీ అబ్జర్వ్ చేస్తే సింక్రనస్ కౌంటర్కి అసింక్రనస్ కౌంటర్కి సింక్రనస్ కౌంటర్స్ మీరు చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ క్లాక్ అనేది కంటిన్యూస్గా మనం ఇన్పుట్ సిగ్నల్గా మనం ఫ్లిప్ ఫ్లాప్స్కి ఇవ్వాలండి మన అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి. అదే ఎసింక్రనస్ కౌంటర్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే డిఫరెంట్ క్లాక్ సిగ్నల్స్ మనం ఇస్తాం. అంటే ఏవైతే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయో ఒక కౌంటర్లో అన్ని ఫ్లిప్ ఫ్లాప్లకి ఒకేసారి నీకు క్లాక్ ఇన్పుట్ అనేది వెళ్తుంది. అదే ఎసింక్రనస్ కౌంటర్లో మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్లిప్లకి ఒక్కొక్కలాగా మనకి ఈ క్లాక్ అనేది మనకి వెళ్తూ ఉంటుందండి. నో సింక్రనస్ కౌంటర్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఒకేసారి మనం క్లాక్ ఇస్తున్నామో చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆపరేషన్. ఇక్కడ మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్కి ఒక్కొక్క రకమైన క్లాక్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ ఎసింక్రనస్ కౌంటర్ని మనం ఏమంటారంటే సీరియల్ కౌంటర్ అంటారు. అదే సింక్రనస్ కౌంటర్ని మనం ప్యారలల్ కౌంటర్ అంటారు. నా సింక్రనస్ కౌంటర్స్ మనకి ఎర్రర్ ఏదైతే ఉన్నదో మనకి తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఎసింక్రనస్ కౌంటర్. అదే మీరు డిజైన్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి సింక్రనస్ కౌంటర్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. ఎందుకు అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఒకేసారి మనకి క్లాక్ అనేది వెళ్ళాలి. సో ఆ క్లాక్ ట్రిగ్గరింగ్ సర్క్యూట్ ఏదైతే ఉన్నదో అది మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే సింపుల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ క్లాక్ అనేది మనకి అన్నిటికీ ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాట్ పాయింట్ విల్ మేక్ ద ఈజీ హియర్. సింక్రనస్ కౌంటర్ మనం చూస్తే మనకి ఫ్లెక్సిబుల్ నెంబర్ అంటే మనకి 8 బిట్ కౌంటర్ అనుకుంటే మనం ఈ 8 బిట్ కౌంటర్ చేయక్కర్లేదు. ఈ 8 బిట్ సింక్రనస్ కౌంటర్లో మనం 2ని కౌంట్ చేయొచ్చు, 4ని కౌంట్ చేయొచ్చు, 6ని కౌంట్ చేయొచ్చు, 7 కౌంట్ చేయొచ్చు, ఏవైనా మనం కౌంట్ చేయొచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే ఎసింక్రనస్ కౌంటర్లో మనం ఒకసారి ఎన్ని బిట్స్కి అయితే మనం కౌంటర్ని మనం డిజైన్ చేస్తామో అన్ని నెంబర్స్ని అది కౌంట్ చేసేస్తుంది. ఫిక్స్డ్ నెంబర్ కౌంట్ సీక్వెన్స్ అన్నమాట. సో ఈ కౌంటర్స్ గురించి ఈచ్ కౌంటర్స్కు ఎలా ఉంటాయో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.